అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. సడన్గా ఓ కన్నింగ్ థాట్ రావడంతో అప్పటి వరకు చిరాగ్గా ఉన్న అతని పెదవులు లైట్గా సాగాయి. కన్నింగ్ లుక్తో చూస్తూ కార్ స్టార్ట్ చేయడమే ఆలస్యం. సడన్ బ్రేక్ వేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఆమె తల కారద్దానికి గుద్దుకుంది. ఆవు అంటూ అరిచింది. ఏమైందే అని కంగారుగా అడిగింది శైలజ. పక్కనే ఉన్న హేమాంష్ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. మీ అబ్బాయి బ్యాడ్ బాయ్. నేను కారు అద్దానికి గుద్దుకునేలా చేశాడు. నేను మీ అబ్బాయి కారులో రాను. ఈ డోర్ తీయండి అత్తయ్య అని ఏడుస్తూ అడుగుతుంటే, రే హేమాంష్, ఎందుకురా దాన్ని ఎలా ఏడిపిస్తున్నావు? నేనెందుకు ఏడిపిస్తాను మామ్? సడన్గా కుక్క అడ్డం వస్తేనే సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. దీనికే అంతలా భయపడాలా అని వెటకారంగా అంటుంటే, నేనేం భయపడలేదు. నాకు నువ్వు దెబ్బ తగిలించావు చూడు ఎలా తాకిందో అంటూ నెదిటిన బొప్పి కట్టిన దాన్ని చేత్తో తడుముతూ చూపించింది. మెల్లగా డ్రైవ్ చేయరా, దాన్ని భయపట్టించకు అంటూ గదిమింది. అంత భయంగా ఉంటే దాన్ని కార్ దిగమని చెప్పు. ముందర ఏం వస్తున్నా బ్రేక్ వేయకు అని చెబితే యాక్సిడెంట్ అయిపోదా? నువ్వు కూడా తనలాగే మాట్లాడతావు. అందుకే కారులో కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ఆ మాత్రం సెన్స్ లేకుండానే కారు ఎక్కేస్తారా అన్నాడు. తనెప్పుడూ కూర్చోలేదుగా. సీటు బెల్ట్ అంటే ఏంటో కూడా దానికి తెలీదు. కూర్చోగానే నువ్వు చెప్పాలి కదా అంటుంటే, మామ్ ఇలా రిస్ట్రిక్షన్స్ పెడితే రాను, మీరే వెళ్ళండి. తనకు తెలీదురా, చెప్పొచ్చు కదా, అందులో తప్పేముంది. సర్లే నువ్వు సీటు బెల్ట్ పెట్టుకోవే అంటుంటే అర్థం కానట్లుగా చూసింది. ఆ సీటు బెల్ట్ ఏంటో తనకి చూపెట్టరా? హేమాంష్ పెట్టుకున్నాడు చూడు, అది సీటు బెల్ట్ అంటే. ఎలా పెట్టుకోవాలత్తయ్య? మామ్ ఏంటి నాన్ సెన్స్? మీరు డ్రైవర్ని తీసుకొని వెళ్ళండి, నేను దిగిపోతా. రేయ్ ఏంట్రా, ఓపిక లేకుండా అలా బిహేవ్ చేస్తావు? నోరు మూసుకొని డ్రైవింగ్ చెయ్యి. ముందు దానికి సీటు బెల్ట్ పెట్టు. ఏంటి, దానికి పనివాడిలా కనిపిస్తున్నానా? నేను పెట్టను. అదేంట్రా అలా అంటావు? సీటు బెల్ట్ పెట్టినంత మాత్రాన పనోడివి అయిపోతావా? సరే కారాపు, ఆ బెల్ట్ ఏదో నేనే పెడతాను అనిది. కాస్త ఆపుతావా మామ్? మీ ఓవర్ యాక్షన్ చూడలేక చేస్తున్నా, నేనే పెట్టి చేస్తాలే, తప్పుతుందా అంటూ కార్ స్లో చేసి ఒక చేతో బెల్ట్ తీసుకొని ఆమె నడుం మీద నుండి తీసి టైట్ చేసే ప్రాసెస్లో ఆమె సున్నితమైన నడుము అతని వేళ్ళకి తాకగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించి చేతిని టక్కున వెనక్కి లాక్కున్నాడు. ఏమైంది అని అడిగింది అమాయకంగా. ఫైర్ మీద చెయ్యి పెట్టినంత బిల్డప్ ఇస్తుంటే ఆ చేతిని పిడికిలు బిగించి ఆమెను ఒక్క చూపు చూసి మళ్ళీ కార్ స్పీడ్ పెంచాడు. ఇక కార్లో సాంగ్స్ లౌడ్గా పెట్టి హమ్ చేస్తుంటే అంత లౌడ్గా పెట్టినందుకు చెవులు గిల్లుమని గట్టిగా చెవులు మూసేసింది. రేయ్ ఆ సౌండ్ ఏంట్రా అలా పెట్టావు అరిచింది శైలజ. ఎవరు ఎంత అరిచినా వినబడనట్లు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. వెనక కూర్చున్న నేహ ఇందుని పిలిచి సౌండ్ మ్యూట్లో పెట్టమని చెప్పింది. ఎలా అంటూ సైగ చేస్తుంటే ఆ బటన్ నొక్కేసేయ్, మ్యూట్ అయిపోతుంది అని చూపించగానే ఇక తను చెప్పినట్లుగా బటన్ నొక్కింది ఇందు. సడన్గా ఆగిన సౌండ్కి తల తిప్పి ఒక చూపు చూసి, ఏయ్ సౌండ్ ఎందుకు ఆపావు? ఏంటి ఆ సౌండ్కి చెవులు గిల్లుమంటున్నాయి? అనాలనే కదా పెట్టేది అంటూ మళ్ళీ మ్యూజిక్ ఆన్ చేస్తుంటే, రేయ్ నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే కదా గుడికొస్తానంది, మిమ్మల్ని కాదులే అంటే దాన్నా అంటుంటే మాట్లాడలేదు. తనని ఇబ్బంది పెడితే ఊరుకోను, అస్సలు ఊరుకోను అంటూ అరిచింది శైలజ. ఇక కామ్గా డ్రైవ్ చేస్తూ గుడి రావడంతో కారు ఆపాడు. అందరూ కలిసి కారు దిగి కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళి ప్రదక్షిణలు స్టార్ట్ చేశారు. ముందు శైలజ, నేహ, కాస్త వెనక ఇందు, తన వెనక హేమాంష్ నడుస్తుంటే ఇందు జడ ఆమె జగన భాగాన్ని అటు ఇటు తాకుతుంటే అలాగే రెప్ప వేయకుండా చూస్తూ జుట్టు పట్టి వెనక్కి లాగాడు. హా అంటూ అరిచి వెనక్కి తిరిగింది. అతనికేం తెలియనట్లు అక్కడి నుండి ముందుకెళ్ళిపోయాడు. నా జుట్టు ఎందుకు లాగావు అంటూ అరిచింది. బాబా ఏంటి మీ గొడవ గుడిలో కూడా? రేయ్ హేమాంష్ ఎందుకు ఏడిపిస్తున్నావురా దాన్ని? ఏంటి మామ్ ఊరికి నా మీద పడిపోతావు? నేనేమన్నాను? అదే అరుస్తోంది. నాకు తెలీదు. నేను సిన్సియర్గా పూజ చేస్తుంటే అందరూ నా మీద పడతారు అంటూ అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. అది కాదత్తయ్య, ఆయన నా వెనకాల ఉండి నా జుట్టుని వెనక్కి లాగారు. అబద్ధం చెబుతున్నాడు మీ అబ్బాయి, అబద్ధాల కోరు అంటూ అరిచింది. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను అబద్ధాల కోరునా?
అంటూ జుట్టు పట్టి ఈసారి గట్టిగా లాగాడు. ఆ అంటూ అరిచి ఏడుపు మొహం పెట్టింది. రేయ్, ఏంట్రా ఇది? గుడి అని కూడా మర్చిపోయారా? ఇక్కడ కూడా ఏంటి మీ గొడవ? అంటుంటే నేను కాదు, ముందు దాన్ని అడుగు. ముందు గొడవ చేసింది అది. అందుకే నేను గుడికి రానని చెప్పాను అంటూ ఇందుని ఒక్క చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తను చిన్నపిల్లలా ఏడుస్తుంటే పోనీలేమా, వాడి సంగతి నేను తర్వాత చెబుతాను. లేదు, నేను మీ అబ్బాయితో ఎక్కడికి రాను. మీ అబ్బాయి చాలా చెడ్డవాడు. నాకు అస్సలు నచ్చట్లేదు. ఊరికే నన్ను ఏడిపిస్తాడు. బ్యాడ్ బాయ్. ఆయన దోస్తు కటీఫ్. నేను మాట్లాడను. మీరు పెళ్లి చేసుకోమని చెబుతున్నారు. నేను చేసుకోను అని చెప్పి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంటే ఇక మనసు అటువైపు మళ్ళీ శ్రద్ధగా ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. ఇక ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకోలేదు. అందులో ఉన్న చిన్న చిన్న గుళ్ళను కూడా వదిలిపెట్టలేదు ఇందు. అన్ని గుళ్ళని ప్రదక్షిణలు చేసుకొని దర్శనం చేసుకుంది. మామ్, ఇంకా ఎంతసేపు? రేయ్, దానికి దేవుళ్ళంటే పిచ్చి. కొద్దిసేపు ఆగరా, అర్చన చేయించుకొని వెళ్ళిపోదాం. అబ్బా, మీ ఆడవాళ్లతో రావడం నాది బుద్ధి తక్కువ అని గునుక్కుంటూ తల తిప్పి చూశాడు. భార్యుడు జడతో హంసలా నడుస్తుంటే ఆమె నడకకి తాళం వేస్తూ ఆ జడ చేసే మాయాజాలానికి అతని కళ్ళు తిప్పడం కూడా మర్చిపోయాడు. ఆమె మాయలో టైం కూడా తెలియలేదు. 1/2 అవర్కి వచ్చింది ఇందు. అత్తయ్య, అర్చన చేయించారా? నువ్వు లేకుండా ఎలా చేయించనే అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన హేమాంష్ ఇందుని కొట్టేలాగా చూస్తూ, హే, కొంచెమైనా టైం సెన్స్ ఉందా? నీలాగా నేను టైంపాస్కి ఉన్నాననుకుంటున్నావా? నాకు చాలా వర్క్ ఉంది. అక్కడ అవన్నీ వదులుకొని వస్తే టైంపాస్ చేస్తున్నావు అంటూ అరవగానే ఏడుపు మొహం పెట్టి శైలజని చూసింది. పోనీలేరా, తనకి తెలీదు కదా, నెక్స్ట్ టైం అలా చేయదులే. అంటే నెక్స్ట్ టైం కూడా దీనితో రావాలా? నెవర్. ఈ ఒక్కసారికి రావడమే ఎక్కువ అంటుంటే పెళ్ళైతే నువ్వే వస్తావులే అని గునిగింది శైలజ. ఏంటి? ఏం లేదులే, లేట్ అవుతుంది పద అంటూ హేమాంష్ ఇందు పేర్ల మీద అర్చన చేయించింది. మామ్, ఏంటిది? నా పేరు దాని పేరు కలిపి చెబుతావేంటి? నువ్వాగరా. పంతులు గారు, వీళ్ళిద్దరి పేర్ల మీద జాతకాలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి అంటూ ఇందు హేమాంష్ జాతకాలు పంతులు గారి చేతిలో పెట్టింది. మామ్, అసలేంటిదంతా? ఏం చేస్తున్నావు నువ్వు? నన్నెందుకు తీసుకొచ్చావు? పంతులు గారు, వాడిని పక్కకు పంపించండి అంటుంటే, బాబు, మీరు వెళ్ళి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టరండి అంటూ తన చేతిలో కొబ్బరికాయ పెట్టి పంపించాడు పంతులు గారు. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. ఇక పంతులు గారు ఇద్దరి జాతకాలు చూసి, చాలా బాగున్నాయమ్మా, కానీ ఇంత చిన్న పిల్లలకి పెళ్ళేంటి? అదొక పెద్ద కథ పంతులు గారు అని జరిగింది చెప్పింది శైలజ. ఇంటి సమస్యలు ఏవైనా ఉంటే పంతులు గారితో పరిష్కారం చేయించుకుంటారు రఘురాం ఫ్యామిలీ. అందుకే అంత క్లోజ్గా అన్నీ చెబుతోంది శైలజ. ఈ వారం నిశ్చితార్థం పెట్టుకోండమ్మా. దశమి సోమవారం మంచి ముహూర్తం ఉంది అన్నీ చెప్పడంతో, సరే పంతులు గారు, చాలా మంచి విషయం చెప్పారు. మేము నిశ్చితార్థానికి అన్ని సిద్ధం చేసుకుంటాం. పూజకి కావాల్సిన లిస్టు చెబుతాను, తీసుకురండి అని చెప్పి పేపర్లో రాసి తన చేతిలో పెట్టాడు. ఇక వస్తాను పంతులు గారు అని చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. ఏంటి, నాకు పెళ్లి చేయాలని మెంటల్గా ఫిక్స్ అయ్యారా? చెబుతుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మామ్? హేమాంష్, నీకు మంచి చెడు ఏంటో చిన్నప్పటి నుండే చెప్పడం అలవాటు చేశాం. ఇప్పుడు కూడా ఇంతలా చెబుతున్నాను అంటే అర్థం చేసుకో. తర్వాత నీ ఇష్టం. తనతో ట్రావెల్ చేశాక నాకు నచ్చకపోతే వదిలేస్తాను మామ్. దీనికి ఓకే అంటేనే తనని పెళ్లి చేసుకుంటాను. బలవంతంగా తనతో జీవితం పంచుకోవాలంటే మిమ్మల్ని వదిలేసి మీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటుంటే కొడుకు మాటలకి షాకింగ్గా చూసింది. ఇక చేసేది లేక ఇందు బిహేవియర్తో హేమాంష్ మనసు మారుతుంది. తన మంచితనంతో కొడుకులో మార్పు వస్తుందని సరే అనింది. శైలజ ఇక ఇల్లు రావడంతో కారాగింది. వీళ్ళ మాటలేం పట్టనట్లు నేహ ఇందు వెనక సీట్లో కూర్చొని మాటల్లో మునిగిపోయారు. అందుకే హేమంత్ శైలజ మాట్లాడుకున్న మాటలు వినిపించలేదు. ఇక అందరూ కారు దిగి లోపలికి వెళ్ళిపోయారు. అత్తయ్య, ఈరోజు నేను పాయసం చేస్తాను, మీ అందరికీ పాయసం చేసి పెట్టాలనిపిస్తోంది అంటుంటే, సరే అమ్మా అని నవ్వి పంపించింది. హేమాంష్ అక్కడి నుండి బయటకెళ్ళిపోయాడు. శైలజ ఆఫీస్కి వెళ్ళిన రఘురామ్కి కాల్ చేసి పంతులు గారు చెప్పిన విషయం ఆయనతో చెప్పింది. ఇక రాఘవ గారు రఘురాం గారు ఇద్దరు ఒకే చోట ఉండడంతో
పంతులు గారు చెప్పిన విషయం రాఘవ గారికి చెప్పాడు రఘురాం. హేమాంష్ మాటల గురించి తప్ప చెబితే బాధపడతాడని. ఇందు మీద రఘురాం గారికి నమ్మకం ఉంది. తన మనసుతో, తన ప్రేమతో వాడి మనసును మార్చుతుందని. అతని పెంపకం మీద కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు కానీ కాస్త ఏజ్ పెరిగాక మంచేంటో చెడేంటో వాడికే తెలుస్తుంది అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఏంట్రా అలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు రాఘవ గారు. ఏం లేదని నవ్వుతూ చెప్పాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.